హలో గైస్, వెల్కమ్ టు మహేష్ వ్లాగ్స్. మనందరికీ తెలుసు యాదగిరిగుట్ట సమీపంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా నిర్మించిన స్వర్ణగిరి టెంపుల్ ఒకటి. మరి అదే యాదగిరిగుట్ట సమీపంలో యాదగిరిగుట్టకి 27 కిలోమీటర్ల దూరంలో, యాదాద్రి భువనగిరికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం రమణేశ్వరం. మరి ఈ రమణేశ్వర ఆలయం యొక్క విశిష్టత ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ రమణేశ్వరం ఆలయం హైదరాబాద్ CBS నుండి 62 కిలోమీటర్స్, యాదాద్రి భువనగిరికి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో నాగిరెడ్డిపల్లి అనే గ్రామంలో ఉంది. భువనగిరి రీచ్ అయిన తర్వాత మనం ముందు నుంచి యూటర్న్ చేసుకొని భువనగిరికి వెళ్ళే రూట్ కింది నుంచి మనము ఇట్లా వచ్చిన తర్వాత మనము ఇటు నుంచి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. ఇటు లెఫ్ట్ తీసుకుంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఈ రమణేశ్వర ఆలయం ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మనం ఇట్లనే స్ట్రేట్ ముందుకు వెళ్ళిన తర్వాత దాదాపు ఒక 10 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళిన తర్వాత మనకు నాగిరెడ్డిపల్లి అనే విలేజ్ వస్తుంది. నాగిరెడ్డిపల్లి విలేజ్ రీచ్ అయిన తర్వాత అక్కడ బస్ స్టాండ్ ఉంటుంది. ఆ బస్ స్టాండ్ నుంచి మనము లెఫ్ట్ తీసుకోవాలా. మీరు ఏమైనా రూట్ ఇప్పుడు కన్ఫ్యూజ్ అయితే అక్కడ అడిగినా కూడా చెప్తారు, రమణేశ్వర ఆలయం అన్నా చెప్తారు, లేకపోతే గోల్డెన్ శివలింగం టెంపుల్ అని అడిగినా కూడా చెప్తారు. సో ఈ విలేజ్ నుంచి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ టెంపుల్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు మీ టెంపుల్ ప్రిమిసెస్ ఇది. ఆ ముందు నుంచి మనము టెంపుల్ ఎంట్రన్స్ అవుతుంది. ఇప్పుడు వెహికల్ ఏదైతే వచ్చిందో అదే టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ ఈ రమణేశ్వర టెంపుల్కి. సో ఇటు నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ పార్కింగ్ టికెట్ కూడా ఉంటుంది. పార్కింగ్ టికెట్ అట్లనే ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ ఈచ్ పర్సన్కి టెంపుల్లోకి ఎంట్రీ కానీకే 100 రూపీస్ అనమాట. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇటు నుంచి ఇక్కడ మనం టికెట్ తీసుకొని మన వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసుకొని ఇక్కడ 100 రూపీస్ టికెట్ ఉంటుంది ఈచ్ పర్సన్కి. ఆ టికెట్ తీసుకొని మనము ఇటు లోపలికి అయితే వెళ్ళాలి. ఈ టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 7 నుండి ఈవినింగ్ 7 వరకు. టెంపుల్ ఎంట్రన్స్లో మనం పార్కింగ్ టికెట్ అయితే తీసుకున్నాం కదా, అట్లనే ఈచ్ పర్సన్కి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఆ టికెట్ తీసుకున్న తర్వాత మనకు వెహికల్ అయితే ఇంకా లోపలికి అయితే అలౌ చేస్తున్నారు. ఎందుకంటే టెంపుల్ ప్రిమిసెస్ చాలా పెద్దగా ఉంది. టికెట్ కొన్న దగ్గర నుంచి కూడా ఇది ఇంకా చాలా ముందుకు రావాల్సి ఉంటుంది. సో వెహికల్స్ అయితే ఇంకా దగ్గర వరకు అయితే తీసుకెళ్ళొచ్చు. అక్కడ పార్కింగ్ ఉందన్నమాట మనకి. ఇక్కడైతే వెహికల్ పార్క్ చేసుకోవాలి. ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకొని మనం ఇటు లెఫ్ట్ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకైతే టెంపుల్ వస్తుంది అనమాట. ఇటు నుంచి ముందుకెళ్ళాలి. ఈ రమణేశ్వరం శివశక్తి షిరిడి సాయి అనుగ్రహ మహాపీఠంగా నమోదు చేయబడిన హిందూ పుణ్యక్షేత్రం. ఇది 2012లో సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షిచే స్థాపించబడినది. సో చూస్తున్నారు కదా, ఇది 2012లో స్థాపించినప్పటికీ కూడా చాలా మందికి అయితే ఈ టెంపుల్ గురించి తెలియదు. సో ఇప్పుడైతే రీసెంట్గా ఈ టెంపుల్ ప్రాచుర్యంలోకి వస్తుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఆ ద్వారా కానీ. ఇందులో వచ్చేసి ఈ టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే 1008 శివలింగాలు దర్శనమిస్తాయి. అంతేకాకుండా ఈ టెంపుల్లో మెయిన్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ గోల్డెన్ శివలింగం ఉందన్నమాట. సో అది ఈ రమణేశ్వర ఆలయం స్పెషల్. అనేక ఆకారాల్లో శివుడు మనకి ఇక్కడ దర్శనమిస్తాడు. అదే కాకుండా ఇక్కడ పంచలోహ విగ్రహాలు, అలాగే ఇంకా ఇట్లా మనము స్ఫటిక లింగాలు, ఇట్లా చాలా మనము ఈ టెంపుల్లో చూడవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఇట్లా ఈ దర్బార్ లాగా ఎన్నో దర్బార్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే ఆ దర్బార్లలో కొన్ని శివలింగాలు ప్రతిష్ఠించడం జరిగిందనమాట. ఈ టెంపుల్లో టోటల్ వచ్చేసి మనకు 1008 శివలింగాలు అయితే దర్శనం ఇస్తాయి. మనకు చూడవచ్చు మీరు అనేక రకమైన శివలింగాలు, అదే పుణ్యక్షేత్రాల్లో ఉండే ఆ శివలింగాలు అన్నీ కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మండపంలో అనేక దేవతా విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. నవదుర్గలు, 7 అడుగుల దశమహావిద్యలు, కుబేరుడు,
స్వర్ణాకర్షణ, భైరవ, ఇక్కడ ఉన్న అన్ని విగ్రహాలు పాలరాతితో చేయబడినది. అలాగే ఇక్కడ ప్రధాన ఆకర్షణ ఏంటంటే 9 అడుగుల ఆదిపరాశక్తి. ఇక్కడ దుర్గమ్మ వారు మీకు 9 అడుగుల ఎత్తు ఆకారంలో మీకు దర్శనమిస్తారు. ఈ మండపంలో మనకి అనేక దేవతా విగ్రహాలు దర్శనమిస్తాయి. అందులో ముఖ్యమైనది అలాగే ప్రధాన ఆకర్షణ ఇక్కడ ఉన్న 9 అడుగు ఎత్తులో ఉన్న ఆదిపరాశక్తి మాత. ఈ మండపంలో అలాగే విద్యా సరస్వతి, లక్ష్మీదేవి, కాళీమాత, ఇంకా అనేక రకమైన దేవీ దేవతల విగ్రహాలు మనం చూడవచ్చు. ఇక్కడ పంచముఖంతో ఇక్కడ శివుణ్ణి మనం దర్శించుకోవచ్చు. చూస్తున్నారు కదా ఇప్పుడు విగ్రహాన్ని. అట్లాగే ఇక్కడ అనేక విగ్రహాలు అయితే ఈ మండపంలో ఉన్నాయి. ఈ మండపంలో గ్రామ దేవతలు, స్ఫటిక శివలింగం, పంచలోహ శివలింగం, ద్వాదశ జ్యోతిర్లింగాలు, వేదఋషి శివలింగాలు, ఆదిపరాశక్తి, కాలభైరవుడు, భద్రకాళి, అర్ధనారీశ్వరుడు, సదాశివుడు, యోగారుద్రుడు, రాధాదేవి, శ్రీకృష్ణుడు, దక్షిణామూర్తి, బుద్ధుడు, రమణ మహర్షి విగ్రహాలు, ఇంకా ఇతర దేవతా విగ్రహాలు కూడా ఈ మండపంలో మనం దర్శించుకోవచ్చు. అలాగే ఈ ఆలయంలో మొత్తంలో కూడా మనం దర్శించుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది కనకదుర్గ దర్బార్. ఈ దర్బార్లో వచ్చేసి 93 శివలింగాలు ప్రతిష్ఠించడం జరిగింది. అది అప్పుడు ఏ డేట్లో ప్రతిష్ఠించరు, ఏ ఇయర్లో ప్రతిష్ఠించరు అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అట్లా ఇక్కడ అనేక దర్బార్లు ఇక్కడ ఈ టెంపుల్లో మనకు దర్శనం ఇస్తాయి. సో టోటల్గా వచ్చేసి 1008 శివలింగాలు అయితే మనం ఈ టెంపుల్లో దర్శించుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది సువర్ణ శివలింగేశ్వర దర్బార్. ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ మొత్తానికి ఇదే అనమాట. ఇక్కడనే మీరు ఇప్పుడు దర్శించుకోవచ్చు 3 అడుగుల ఎత్తులో ఉన్న బంగారు శివలింగాన్ని. ఇక్కడ అధర్వ శీర్షాయ నమః అని పూజింపబడుతుంది. ఇది సంపద, శ్రేయస్సు మరియు బుద్ధి యొక్క దృఢత్వాన్ని ఇస్తుంది. అడుగుల ఎత్తున్న బంగారు శివలింగం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి శివలింగం లేదు. ఇలా ఈ క్షేత్రంలో 1008 శివలింగాల ప్రతిష్టాపనకు గల కారణం తెలుసుకోవాలంటే మనం పురాణాలకు వెళ్లాల్సిందే. పురాణాల ప్రకారం శివుడు బ్రహ్మకు శివ సహస్రనామ స్తోత్రాన్ని ప్రారంభించాడు. ఇందులో శివుని 10,000 పేర్లు ఉన్నాయి. బ్రహ్మదేవుడు తాండి మహర్షికి తెలియజేశాడు. అతను దానిని 1008 పేర్లకు కుదించి మహర్షి మార్కండేయుడికి దీక్షను ఇచ్చాడు. అతను దానిని ఉపమాన్యు మహర్షికి తెలియజేశాడు మరియు మహర్షి ఉపమాన్యుడు దానిని శ్రీకృష్ణ భగవానుడికి ప్రసారం చేశాడు. శివ సహస్రనామం యొక్క మహిమను సంపూర్ణంగా వివరించడానికి పదాలు లేవు. శివ సహస్రనామ స్తోత్రంపై లోతైన పరిశోధన తర్వాత సిద్ధగురు రమణానంద మహర్షి తన అతీంద్రియ దృష్టితో ఈ స్తోత్రం యొక్క అంతరార్థాన్ని మరియు ప్రాముఖ్యతను గ్రహించారు. దీని ఫలితంగా మనకు ఇక్కడ 1008 శివలింగాలను ప్రతిష్ఠించడం జరిగింది. ఈ క్షేత్రంలో మరో ఆకర్షణ జలలింగం.
గంగకి గురువుకి వాళ్ళందరూ ఒక్క 2 నమస్కారాలు ఇలా ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేయండి చేసి అప్పుడు ప్రయాణం కట్టండి ఇలా ఇటు వెళ్తే అమ్మవారి గుడి దగ్గరగానే అమ్మవారి చుట్టూ ఒక ప్రదర్శన చేసిన ఒక దండం పెట్టి ఆ తర్వాత ఇటేమో శివుడు కనపడతాడు ఆ లింగాన్ని 3 చుట్టూ ప్రదర్శన చేయండి అంటే అభిజిత్ లింగేశ్వరుడు అభిజిత్ లింగేశ్వరుడు అంటే 28 నక్షత్రాలకి రాజు ఆయన శివుడు ఎలాంటి రాజు దేవుడికి అందరికి పెద్ద దేవుడు ఆ లింగం ఎలాంటిదంటే మీరు అన్ని లింగాల చుట్టూ తిరగొద్దు తినంగా ఆ అభిజిత్ అన్న నక్షత్రం లింగం అది బట్టగట్టు ఉంది ఆ గుడి పక్కనే నల్ల తర్వాత ఎరుపు లింగం అది ఎరుపు లింగం కనపడుతుంది బట్టగట్టి ఉందంట బట్టగట్టి దాని చుట్టూ 3 చుట్టూ తిరిగేసేది అప్పుడు ఇక్కడ రండి ఏం చేయాలి ఇక్కడ నమస్కారం పెట్టుకెళ్ళావు మళ్ళీ ఇక్కడ నీ ప్రదర్శన అయింది సాబి అని ఒక్క చుట్టూ పరమేశ్వరుడు నమస్కారం పెట్టి అప్పుడు దిగాలి అర్థమైందా అది ఆనందించాలి ఆనందించి మన మనసు గురువు రూపాన్ని వచ్చి మనకి ఇవన్నీ ఆ తత్వాలు ఈ జ్ఞానాలు ఉదయాలు మనకి అప్పచెప్పాడు ఈ జ్ఞానాన్ని మనం తీసుకోవాలి కానీ చూసినారు కదా ఈ రమణేశ్వర పుణ్యక్షేత్రం అలాగే ఇక్కడ విశిష్టత ఏందో తెలుసుకున్నారు అలాగే ఇక్కడ ప్రధాన ఆకర్షణగా ఉన్న ఈ గోల్డెన్ శివలింగం కూడా మీరు దర్శించుకోవడం జరిగింది నా వీడియో ద్వారా సో నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను సో నాకు కూడా సపోర్ట్ చేయండి అలాగే నా వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో షేర్ చేయండి మీరు కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో టెంపుల్ విజిట్ చేయండి థ్యాంక్ యూ